So ESET trigonometry solved problems on trigonometric ratios, compound angles and subcompound angles. First problem, cot theta equal to a by b, then a cos theta plus b sin theta divided by a cos theta minus b sin theta. సో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే కాట్ థీటా వచ్చేసి ఏం చేస్తాం మనము కాస్ థీటా డివైడెడ్ బై సైన్ థీటా రాస్తాము. సో వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో కాస్ థీటా ఈక్వల్ టు ఏ, సైన్ థీటా ఈక్వల్ టు బిని సబ్స్టిట్యూట్ చేస్తాము. సో కాబట్టి ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో ఏ వచ్చేసి ఏంటి ఏ ఇంటూ కాస్ థీటా ప్లేస్లో ఏ ప్లస్ బి ఇంటూ సైన్ థీటా ప్లేస్లో బి డివైడెడ్ బై ఏ ఇంటూ ఏ మైనస్ బి ఇంటూ బి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ డివైడెడ్ బై ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. నెక్స్ట్ ప్రాబ్లం, sin square 17.5 degrees plus sin square 72.5 degrees is equal to. సో మామూలుగా ఫార్ములా వచ్చేసి ఏంటంటే మనకు sin square a ప్లస్ cos square a ఈక్వల్ టు 1 ఉంటుంది. లేదంటే ఇన్ కేస్ a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయిందనుకోండి. సో అలాంటి కేసెస్లో sin square a ప్లస్ sin square b ఈక్వల్ టు 1 అవుతుంది. లేదంటే ఇంకా ఏంటి cos square a ప్లస్ cos square b ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఎందుకంటే b ఈక్వల్ టు 90 మైనస్ a రాస్తాము. సో కాబట్టి cos ఆఫ్ 90 మైనస్ a అంటే అగైన్ సైన్ ఆఫ్ 90 మైనస్ a అంటే ఏమొస్తుంది cos a వస్తుంది. సో కాబట్టి టర్మ్స్ వచ్చేసి ఏమొస్తాయి a ప్లస్ b ఈక్వల్ టు 90 డిగ్రీస్ ఉన్నప్పుడు sin square a ప్లస్ sin square b ఈక్వల్ టు 1 ఆర్ cos square a ప్లస్ cos square b ఈక్వల్ టు 1. సో దీని బేసిస్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను ఇక్కడ. సో టూ టర్మ్స్ని యాడ్ చేసాం అనుకోండి మనకు 90 డిగ్రీస్ వస్తుంది. సో కాబట్టి ఇది ఏ ఫార్మేట్లో ఉంది మనకు సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఫార్మేట్లో ఉంది. సో కాబట్టి దీని యొక్క ఈక్వలెంట్ వాల్యూ వచ్చేసి దేనికి ఈక్వల్గా ఉంటుంది, వాల్యూ ఈక్వల్ టు 1కి ఈక్వల్గా ఉంటుంది. సో 1కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి సో మనకు ఆప్షన్ 1 వచ్చేసి ఎక్కడ వస్తుందో చూస్తాం. సో కాస్ స్క్వేర్ 90 వాల్యూ 0, నెక్స్ట్ అలాగే tan స్క్వేర్ 45 వాల్యూ 1. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం, sin square 5 degrees plus sin square 10 degrees plus sin square 15 degrees plus and so on up to sin square 90 degrees is equal to. సో ఇది కూడా సేమ్ బేస్డ్ ఆన్ ప్రీవియస్ ఫార్ములా బేస్ చేసుకునే ప్రాబ్లమ్ని మనము సాల్వ్ చేస్తాము. ఫార్ములా వచ్చేసి ఏంటంటే ఏ ప్లస్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అయితే సో సైన్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ బి ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ వచ్చేసి ఏమేమి ఉన్నా చూస్తాం. ఇక్కడ 5, 10, సో అప్ టు అండ్ సో ఆన్ 45. సో ఇక్కడ మధ్యలో అగైన్ ఒక 40 ఉంటుంది. 40 ప్లస్ 50, సో అన్నీ రాయట్లేదు నేను, ప్లస్ ఆన్ సో ఆన్. సో 85 ప్లస్ 90. సో మీరు బాగా అబ్జర్వ్ చేశారనుకోండి. సో ఫస్ట్ టర్మ్ వచ్చేసి 5 డిగ్రీస్ ఉంది. నెక్స్ట్ అలాగే సో లాస్ట్ నుంచి సెకండ్ టర్మ్ వచ్చేసి ఏంటి 85 ఉంది. సో ఈ రెండింటిని సమ్ చేసాం అనుకోండి. సో సైన్ స్క్వేర్ 5 ప్లస్ సైన్ స్క్వేర్ 85 వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది, వాల్యూ 1 వస్తుంది. సో వాల్యూ 1 వస్తుంది. సో సిమిలర్గా అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తున్నాము, ఇక్కడ 10 ఉంది. సో ఇక్కడ 10, నెక్స్ట్ ఇక్కడ ఉన్న 80 డిగ్రీస్ సమ్ చేస్తే 80 ప్లస్ 10 వాల్యూ 90 వస్తుంది. కాబట్టి అగైన్ ఇది కూడా 1 వస్తుంది. సో అప్ టు ఎంతవరకు వస్తుందంటే మనకు 40 to 50. సో ఇక్కడ మిడిల్ ఏముంది, మనకు ఒక 45 టర్మ్ ఉంది. సో కాబట్టి దీని వచ్చేసి ఏం చేస్తున్నా అంటే నేను ఎలా రాస్తాను అంటే కంప్లీట్గా ఇలాంటి టర్మ్స్ ఎన్ని టర్మ్స్ ఉంటాయి ఎలా తెలుస్తుంది అంటే మనకు. సో ఇక్కడ 5, 85, 10, 80, 15, 75 సో అలాగే ఉంటాయి. సో అవి వచ్చేసి ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే చూడండి కూడా 5, 10 అప్ టు ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 40 ఉంది. సో కాబట్టి ఏం చేస్తున్నాను 40 డివైడెడ్ బై 5 వేస్తున్నాను. వేస్తే ఎన్ని వస్తాయి, 8 వస్తాయి. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ వచ్చేసి ఎన్ని ఉంటాయి, 8 ఉంటాయి. సో 8 టర్మ్స్ ఉంటాయి కాబట్టి సో వీటి వల్ల మనకు ఎంత వాల్యూ వస్తుంది, 8 వస్తుంది. సో ఎందుకంటే 1 + 1 + 1 అప్ టు 8, టోటల్ వాల్యూ 8 వస్తుంది. ప్లస్ ఇంకా అడిషనల్గా ఏమున్నది 45 ఉంది ఇక్కడ. సో కాబట్టి ఏంటి వాల్యూ ఇది ఇక్కడ సైన్ స్క్వేర్ 45. నెక్స్ట్ ప్లస్ మనం లాస్ట్ టర్మ్ని కూడా కన్సిడర్ చేయలేదు. సో కాబట్టి సైన్ స్క్వేర్ 90. సో సైన్ 8 ప్లస్ సైన్ స్క్వేర్ 45 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 1/2. సైన్ స్క్వేర్ 45 వాల్యూ 1/√2 స్క్వేర్ చేస్తే మనకు 1/2 వస్తుంది. అగైన్ ప్లస్
సైన్ 90 వాల్యూ 1 స్క్వేర్ చేస్తే వాల్యూ 1 ఉంటుంది. సో ఫైనల్ వాల్యూ 8 + 1 9.5. సో ఆన్సర్ వచ్చేసి ఏంటి 9.5. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. cos square 5 degrees plus cos square 10 degrees plus cos square 15 degrees and so on up to cos square 90 degrees is equal to. So ఇది కూడా సేమ్ సిమిలర్ ఫార్ములా. if a plus b equal to 90 degrees cos square a plus cos square b equal to 1 అవుతుంది. సో ఇక్కడ మనం రాసాం అనుకోండి 5 10 సో అప్ టు ఆల్సో 40 45 50 సో 85 నెక్స్ట్ అలాగే 90. సో అక్కడ కూడా సేమ్ ప్రీవియస్ కేసు లాగే సాల్వ్ చేస్తాం ప్రాబ్లమ్. సో ప్రీవియస్ కేసు లాగా చూసాం అనుకోండి. సో అక్కడ వచ్చేసి ఏంటి 5 degrees నెక్స్ట్ అలాగే 85 ఈ రెండు సమ్ చేస్తే వాల్యూ 1 వస్తుంది. అంటే ఏమవుతుంది వాల్యూ 90 వస్తుంది 5 + 85 చేస్తే, కాబట్టి వాల్యూ 1 అవుతుంది. cos square 5 + cos square 85 వాల్యూ 1 అవుతుంది. సిమిలర్గా ఇక్కడ 10 ఉంది, నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది 80 ఉంటుంది. సో 10 + 80 వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది వాల్యూ అనేది 10 + 80 90 అవుతుంది. 10 + 80 90 అవుతుంది. సో కాబట్టి అగైన్ ఇది కూడా మనకు వాల్యూ 1 వస్తుంది. సో అప్ టు ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు ఎన్ని టర్మ్స్ ఉంటాయంటే మనకు వాల్యూస్ వచ్చేసి ఇక్కడ ఎలా తెలుస్తుందంటే అప్ టు 40 వరకు ఉంటాయి. సో కాబట్టి వచ్చేసి ఏం చేస్తున్నాను 40/5 వాల్యూ 8 వస్తుంది. సో ఇలాంటి టర్మ్స్ ఏం వచ్చేసి ఎన్ని టర్మ్స్ ఉంటాయి 8 ఉంటాయి. సో 8 ఉంటాయి కాబట్టి దాని వాల్యూ వచ్చేసి ఎంత వస్తుంది వాల్యూ మనకు 8 వస్తుంది. ప్లస్ అడిషనల్గా ఇంకేమున్నది మనకు టర్మ్ అడిషనల్గా 45 ఉంది కాబట్టి cos square 45 ప్లస్ ఇంకేంటి 90 ఉంది. సో cos square 90. సో cos 45 వాల్యూ 1/√2 1/√2 స్క్వేర్ చేస్తే వాల్యూ 1/2 వస్తుంది. సో 8 + 1/2 cos 90 వాల్యూ 0. సో 0. సో ఫైనల్గా యువర్ ఆన్సర్ ఈస్ 8.5. 8.5. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ ప్రాబ్లం. sin square π/18 plus sin square π/9 plus sin square 7π/18 plus sin square 4π/9 is equal to. సో ఇది కూడా మనకు సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం ఇక్కడ. సో మీరు ఫస్ట్ టర్మ్ అంటే లాస్ట్ టర్మ్ అబ్జర్వ్ చేశారు అనుకోండి. సో ఇక్కడ π/18 ఉంది, నెక్స్ట్ ప్లస్ 4π/9. సో ఇక్కడ మీరు 2తో మల్టిప్లై చేశారు అనుకోండి. 2తో మల్టిప్లై చేస్తే × 2 డినామినేటర్లో కూడా × 2 చేస్తున్నాను. సో చేస్తే వాల్యూ మీకు సో π/18 ప్లస్ 8π/18. సో దీన్ని సింప్లిఫై చేస్తే వాల్యూ మీకు 9π/18 వస్తుంది. అంటే వాల్యూ ఏమొచ్చింది π/2 వచ్చింది. సో కాబట్టి ఫస్ట్ టర్మ్ అండ్ లాస్ట్ టర్మ్ యొక్క వాల్యూస్ని సమ్ చేస్తే వాల్యూ 90 వస్తుంది. సో కాబట్టి sin square a ప్లస్ sin square b ఈక్వల్ టు ఎంత అవుతుంది 1 అవుతుంది. సో ఈ 2 టర్మ్స్ వల్ల వాల్యూ మనకు 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే సింపుల్గా ఇది తీసుకున్నాం అనుకోండి, ఈ 2 టర్మ్స్ కూడా తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ π/9 సో π/9 ఉంది, ఇక్కడ 7π/18 ఉంది. సో బోత్ సైడ్ 2తో మల్టిప్లై చేస్తున్నాను. సో 2π వస్తుంది, ఇక్కడ × 2 అంటే 18 వస్తుంది వాల్యూ. సో కాబట్టి రెండింటిని సమ్ చేస్తే వాల్యూ అగైన్ 9π/18 వాల్యూ π/2. సో ఈ 2 టర్మ్స్ యొక్క యాంగిల్ని సమ్ చేసిన కూడా వాల్యూ 90 ఉంది కాబట్టి సో ఫస్ట్ టర్మ్ టు లాస్ట్ టర్మ్ వల్ల మనకు ఒక 1 వస్తుంది. నెక్స్ట్ అలాగే ఈ మిడిల్లో ఉన్న 2 టర్మ్స్ వల్ల అగైన్ 1 వస్తుంది. సో కాబట్టి 1 + 1 = 2. నెక్స్ట్ ప్రాబ్లం. cos 1 degrees, cos 2 degrees, cos 3 degrees and so on cos 180 degrees. సో వీటిని మనం ఎక్స్పాండ్ చేసాం అనుకోండి. cos 1 degrees నెక్స్ట్ అలాగే cos 2 సో అప్ టు నెక్స్ట్ సో ఈ మిడిల్లో వచ్చేసి ఏమొస్తుందంటే మనకు cos 90 వస్తుంది. నెక్స్ట్ అండ్ సో ఆన్ cos 180 degrees వస్తుంది. సో మనకు ఆల్రెడీ తెలుసు వాల్యూ cos 90 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 0. సో కాబట్టి 0 × రిమైనింగ్ థింగ్ వచ్చేసి ఏమవుతుంది వాల్యూ 0 అవుతుంది. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి ఏంటి 0. నెక్స్ట్ ప్రాబ్లం. log sin 1 degrees, log sin 2 degrees and so on log 100 degrees. సో మీరు దీన్ని log sin 1 నెక్స్ట్ అలాగే log sin 2 degrees. సో నెక్స్ట్ సో ఇన్ బిట్వీన్ మీకు సో log sin 90 degrees వస్తుంది. సో లాస్ట్లో అట్ ఎండ్ దగ్గర sin 100 degrees ఉంటుంది. సో మిడిల్లో వచ్చేసి ఏంటి మనకు log sin 90 ఉంది. సో మిడిల్ కాదు, log sin 90 ఉంది. సో sin 90 వాల్యూ వచ్చేసింది వాల్యూ 1. సో కాబట్టి ఏమొస్తుంది ఈ టర్మ్ log 1 అవుతుంది. సో log 1 వాల్యూ వచ్చేసి ఏంటి వాల్యూ 0.
సో కాబట్టి 0 ఇంటూ రిమైనింగ్ థింగ్స్. సో 0ని వెయిట్తో ప్రోడక్ట్ చేసినా కూడా మీకు వస్తుంది వాల్యూ వచ్చేసి 0నే అవుతుంది. కాబట్టి యువర్ ఆన్సర్ ఈజ్ ఫైనల్లీ 0. నెక్స్ట్ ప్రాబ్లం, log tan 1 degree, log tan 2 degree, log tan 89 degrees. సో అగైన్ దీన్ని కూడా మీరు లాగ్ ప్రీవియస్ ప్రాబ్లం లాగా సాల్వ్ చేయొచ్చు. tan 2 degrees, log of tan 2 degrees. సో మిడిల్ వచ్చేసి మనకి ఏమొస్తుంది, log of tan 45 degrees. సో నెక్స్ట్ అప్ టు ఎండ్ దగ్గర log of tan 89 degrees ఉంటుంది. సో log of tan 45 వాల్యూ 1. సో tan 45 వాల్యూ 1 కాబట్టి log of 1 వస్తుంది. log 1 వాల్యూ ఎంత, 0. సో 0ని రిమైనింగ్ వాల్యూ దేంతో ప్రోడక్ట్ చేసినా కూడా దాని వాల్యూ ఏమవుతుంది, 0నే అవుతుంది. సో కాబట్టి ఫైనల్ ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ ప్రాబ్లం, log of tan 1 degrees ప్లస్, సో ఇక్కడ ప్లస్ ఇచ్చాడు, ప్రీవియస్ కేసులో మీకు ప్రోడక్ట్ ఉంది. సో log of tan 1 degrees plus log of tan 2 degrees plus log of and so on tan 89 degrees. సో దీని వచ్చేసి ఎలా రాసుకుంటాను నేను, మామూలుగా log a plus log b ఈక్వల్ టు log of a ఇంటూ b రాస్తాను. సో కాబట్టి ఇక్కడ దీన్ని వచ్చేసి ఏం చేస్తున్నాను నేను, log of tan 1 tan 2 degrees so and so on tan 89 degrees. సో ఇక్కడ ట్యాన్లో కండిషన్ వచ్చేసి ఏమొస్తుందంటే మనకు ఒక కండిషన్ ఉంటుంది. కండిషన్ ఏంటంటే a ప్లస్ b ఈక్వల్ టు 90 degrees అయిందనుకోండి. సో ఇలాంటి కేసెస్లో ప్రోడక్ట్ tan a ఇంటూ tan b ఈక్వల్ టు 1 అవుతుంది. సో కాబట్టి ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టర్మ్ నెక్స్ట్ అలాగే లాస్ట్ టర్మ్ ఈ రెండింటిని సమ్ చేస్తే వాల్యూ 90 వస్తుంది. కాబట్టి ఈ రెండింటి వల్ల ఎంత వస్తుంది, వాల్యూ 1 వస్తుంది. సిమిలర్గా అలాగే సెకండ్ టర్మ్ నెక్స్ట్ అలాగే సో రిమైనింగ్ దీనికంటే ముందు టర్మ్ tan 88 టర్మ్. సో 2 and 88 రెండింటిని సమ్ చేస్తే 88 వస్తుంది, 90 వస్తుంది. సో కాబట్టి దీనివల్ల కూడా వాల్యూ మనకు 1 వస్తుంది. సో ఫైనల్గా వచ్చేసి ఏమొస్తుంది, log of 1 into 1 up so on 1. సో 1ని ప్రోడక్ట్ చేస్తే ఏమొస్తుంది, అగైన్ వాల్యూ 1 వస్తుంది. కాబట్టి ఫైనల్గా log 1 అవుతుంది. సో log 1 వాల్యూ వచ్చేసి ఎంత వాల్యూ 0. సో కాబట్టి ఆన్సర్ ఈజ్ 0.